నంది అవార్డ్స్ను తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా గద్దర్ అవార్డ్స్గా మార్చిందో, ఎందుకు ఆ విధంగా సినీ అవార్డ్స్ను గద్దర్ అవార్డ్స్గా ఎందుకు మార్చిందో, వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడానికా, లేదా నక్సల్వాదీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికా, మార్క్సిజంలో ఉండేటువంటి లెనినిస్ట్ పార్టీ ఉద్యమకారులను తమ పార్టీలోనికి అట్రాక్ట్ చేసుకోవడం కోసమా అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. గద్దర్ అనేటువంటి వాడు నక్సల్వాద్ సిద్ధాంతం కోసం పనిచేసి తన ఆటపాటలతో యువతను ఉరకలు వేసే విధంగా ఆనాడు ఉద్రేకపరిచినటువంటి వ్యక్తి. కానీ అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఉండేటువంటి రేవంత్ ప్రభుత్వము ఏ విధంగా సినీ అవార్డ్స్ గద్దర్ అవార్డ్స్గా మార్చిందో అది ఎవరికీ ఊహకందనటువంటి విషయం. కళాకారుడే కాదనం, డప్పు కళాకారుడిని మొత్తం 24 క్రాఫ్ట్స్ కలిగినటువంటి సినిమా అవార్డ్స్కి పెట్టడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? అంతేకాకుండా తన సిద్ధాంతం దోపిడీ సిద్ధాంతాల మీద, లేదా పేద ఉన్నత వర్గాల మధ్య పోరాట వీరుడుగా అతడు ప్రసిద్ధి చెందాడు. అవన్నీ కూడా సినిమాలకు వ్యతిరేకం. సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా ధనిక వర్గాలే సినిమాలు తీస్తుంటారు. యాక్టర్స్ అందరూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉంటారు. మరి వారికి ఈ అవార్డు పేరు ఏ విధంగా సూటబుల్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సిటిజన్స్ ఫామ్ దీన్ని తప్పనిసరిగా ఖండిస్తున్నది. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉండేటువంటి సిటిజన్స్ ఫామ్ కార్యకర్తలు అందరూ దీన్ని ఖండిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసినట్లయితే మంచిది అనేటువంటి ఆలోచన మాకున్నది. మీరైతే ఏం చేస్తారు చెప్పండి. జై హింద్, జై భారత్.